హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు బంగ్లాదేశ్కు ఏ ఆహార పదార్థం కావాలన్నా, ఏ ధాన్యం అవసరమైనా, లేక ఏ కష్టం వచ్చినా సరే భారత్ తలుపు తట్టేది. భారత్ కూడా తన పొరుగు దేశానికి ఎల్లప్పుడూ అండగా నిలిచేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడంతో బంగ్లాదేశ్ దృష్టి అమెరికా వైపు మళ్లింది. అమెరికాతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుని 5 ఏళ్ల పాటు ఏటా 7 లక్షల టన్నుల గోధుమలను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. అయితే ఈ ఒప్పందం వెనుక అసలు కథ ఏమిటి? భారత్ ఎందుకు బంగ్లాదేశ్కు గోధుమలు పంపడం ఆపేసింది? ఈ చర్యల వెనుక రాజకీయ ఆట దాగి ఉందా, లేక ఇది కేవలం ఆర్థిక అవసరమా? బంగ్లాదేశ్ ఎందుకు అమెరికా వైపు మొగ్గు చూపుతుంది? మొదలైన విషయాలను మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కావున ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం 2022కి వెనక్కి వెళ్ళాలి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ప్రపంచ ఆహార సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపింది. రష్యా, యుక్రెయిన్ రెండు ప్రపంచ గోధుమల ఎగుమతిలో ప్రముఖ దేశాలు. కావున ఈ యుద్ధం వల్ల గోధుమల సరఫరా తగ్గిపోయి ధరలు ఆకాశాన్ని అంటాయి. అదే సమయంలో భారత్లో అసాధారణ వేడి వాతావరణం కారణంగా గోధుమ పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల దేశంలో గోధుమల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో భారత్లో గోధుమల ధరలు పెరగకుండా పేద ప్రజలకు రేషన్ ద్వారా ఆహారం అందేలా భారత ప్రభుత్వం గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. అయినప్పటికీ భారత్ తన స్నేహపూర్వక దేశాలతో సంబంధాలను కాపాడుకునేందుకు కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చింది. యుఏఈ, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ప్రభుత్వ G2G ఒప్పందాల ద్వారా గోధుమలు పంపింది. అయితే ఒకప్పుడు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు చాలా బలంగా, స్నేహపూర్వకంగా ఉండేవి. బంగ్లాదేశ్కు ఏ అవసరం వచ్చినా ఆహారం, నీరు, విద్యుత్ భారత్ వెంటనే తన తలుపులు తెరిచేది. రెండు దేశాలు భౌగోళికంగా దగ్గరగా ఉండడం వల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉండేవి. దీనివల్ల బంగ్లాదేశ్కు గోధుమలు చౌకగా, సులభంగా అందేవి. బంగ్లాదేశ్ తన గోధుమల అవసరాల్లో 85 నుంచి 90% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతుల్లో భారత్ ఎప్పుడు మొదటి ఎంపికగా ఉండేది. 2021-2022లో భారత్ బంగ్లాదేశ్కు 70 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. ఇది భారత్ మొత్తం గోధుమల ఎగుమతిలో 56.15%. ఈ ఎగుమతుల ద్వారా భారత్కు దాదాపు $1 బిలియన్, అంటే సుమారు 7,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2022లో కూడా బంగ్లాదేశ్ అత్యవసరంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు కావాలని కోరినప్పుడు భారత్ వెంటనే సాయం చేసింది. ఈ గోధుమలు బంగ్లాదేశ్ ప్రజల ఆహార అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించాయి. కానీ ఇప్పుడు ఈ సమీకరణం పూర్తిగా మారిపోయింది. షేక్ హసీనా ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. ఈ మార్పు రాజకీయ, ఆర్థిక కారణాలతో కూడుకున్నది. భారత్ గోధుమల ఎగుమతులను ఆలస్యం చేసింది, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఆపేసింది. ఆశ్చర్యకరంగా బంగ్లాదేశ్ కూడా ఈసారి భారత్ను ఏమీ అడగలేదు. బదులుగా మొదట రష్యాతో గోధుమల ఒప్పందం కోసం చర్చలు జరిపింది. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు ఈ చర్చలు విఫలం కావడానికి కారణమయ్యాయి. చివరికి బంగ్లాదేశ్ అమెరికాతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ ఆహార మంత్రిత్వ శాఖ అమెరికాకు చెందిన ఒక సంస్థతో కలిసి 5 ఏళ్ల పాటు ఏటా 7 లక్షల టన్నుల గోధుమలను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ సుమారు $200 మిలియన్, అంటే ఏటా దాదాపు 1,600 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి. భారత్ నుంచి గోధుమలు కొనుగోలు చేయడం కంటే అమెరికా నుంచి కొనడం బంగ్లాదేశ్కు చాలా ఖరీదైనది. భారత్ నుంచి గోధుమలు కొనుగోలు చేస్తే భౌగోళిక సాన్నిహిత్యం వల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉండేవి. కానీ అమెరికా నుంచి కొనుగోలు చేయడం వల్ల ఈ ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. దీనివల్ల బంగ్లాదేశ్కు ఆర్థిక భారం భారీగా పడుతుంది. అయితే అందరి మనసులో ఇక్కడే ఒక సందేహం కలుగుతుంది. ఈ ఒప్పందం కేవలం గోధుమల కొనుగోలు గురించేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద రాజకీయ ఆట ఉందా అని. ఇటీవల అమెరికా బంగ్లాదేశ్పై 35% పన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పన్ను ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఈ పన్నుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకే బంగ్లాదేశ్ అమెరికాతో ఈ గోధుమల ఒప్పందం కుదుర్చుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ ఒప్పందం వెనుక ఆర్థిక అవసరాలతో పాటు రాజకీయ ఒత్తిడి కూడా ఉందని అనుమానిస్తున్నారు. అమెరికా ఈ ఒప్పందం ద్వారా 2 ప్రయోజనాలను సాధిస్తుంది. మొదటిది గోధుమలు అమ్మడం ద్వారా భారీ ఆదాయం సంపాదించడం. రెండవది భారత్కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో
తన రాజకీయ ఆర్థిక ప్రభావాన్ని పెంచుకోవడం. ఇది అమెరికాకు ఒక వ్యూహాత్మక అడుగు. భారత్ రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అమెరికా బంగ్లాదేశ్ను తన వైపు తిప్పుకోవడం ద్వారా దక్షిణ ఏషియాలో తన ప్రభావాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. కానీ భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడం వెనుక ప్రధాన కారణం దేశీయ అవసరాలు. భారత్లో గోధుమల ధరలు పెరగకుండా పేద ప్రజలకు రేషన్ ద్వారా ఆహారం అందేలా చేయడమే ఈ నిషేధం లక్ష్యం. ఇప్పుడు గోధుమల ఉత్పత్తి కొంత మెరుగైనప్పటికీ పూర్తి నిషేధాన్ని ఎత్తివేయలేదు. కొన్ని స్నేహపూర్వక దేశాలతో రాజకీయ సంబంధాలను కాపాడుకునేందుకు మాత్రమే పరిమిత మొత్తంలో ఎగుమతులకు అనుమతించింది. అయితే ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, భారత్ బంగ్లాదేశ్కు మళ్ళీ గోధుమలు ఎగుమతి చెయ్యాలా లేక ఇప్పటిలాగే కఠినంగా వ్యవహరించాలా? నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్ బహుశా గోధుమలు ఇవ్వాలని అనుకుని ఉండొచ్చు. కానీ బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ గేమ్ పూర్తిగా మారిపోయింది. బంగ్లాదేశ్ ఇప్పుడు అమెరికాకు దీర్ఘకాల కస్టమర్గా మారిపోయింది. ఈ ఒప్పందం అమెరికాకు 2 విధాలుగా లాభం చేకూర్చింది. 1, గోధుమలు అమ్మి భారీ ఆదాయం సంపాదించడం. 2, భారత్కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో తన ప్రభావాన్ని పెంచుకోవడం. కానీ ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ఆగదు. బంగ్లాదేశ్ అమెరికాతో గోధుమల ఒప్పందం చేసుకోవడం ద్వారా కేవలం గోధుమలు కొనగలదు, కానీ భారత్ లాంటి నమ్మకమైన స్నేహితుడిని మాత్రం ఇప్పటికీ సంపాదించలేదు. భారత్ బంగ్లాదేశ్ సంబంధాల చరిత్రను చూస్తే భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్కు అండగా నిలిచింది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్ రక్తం చిందించి బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో లక్షలాది బంగ్లాదేశీ శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇచ్చింది, ఆహారం, ఆశ్రయం అందించింది. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్కు ఆహారం, నీరు, విద్యుత్ లాంటి అవసరాలు వచ్చినప్పుడల్లా భారత్ సహాయం అందించింది. కానీ షేక్ హసీనా ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ యొక్క రాజకీయ దృక్పథం మారిపోయింది. కొత్త ప్రభుత్వం భారత్తో సంబంధాలను కాపాడుకోవడం కంటే అమెరికాతో దగ్గరి సంబంధాలను ఎంచుకుంటుంది. ఈ ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్ అమెరికా నుంచి గోధుమలు కొనుగోలు చేస్తూ తన విదేశీ విధానాన్ని కూడా అమెరికా ప్రభావానికి అప్పగించినట్లు కనిపిస్తుంది. అమెరికా ఎప్పుడూ ఉచితంగా ఏమీ ఇవ్వదు. ప్రతి ఒప్పందం వెనుక ఒక వ్యూహాత్మక లక్ష్యం ఉంటుంది. అమెరికా గతంలో పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేసింది. చైనాను అడ్డుకునేందుకు భారత్తో స్నేహం నటించింది. ఇప్పుడు భారత్ రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ను తన వైపు తిప్పుకోవడం ద్వారా దక్షిణ ఏషియాలో తన ప్రభావాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తుంది. కావున ఇది ఒక రాజకీయ ఆటలో భాగమే. అయితే బంగ్లాదేశ్తో సంబంధాలు బాగోలేనప్పుడు గోధుమలు ఎగుమతి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భారత్ భావిస్తుంది. అందుకే కొన్ని స్నేహపూర్వక దేశాలతో మాత్రమే రాజకీయ సంబంధాలను కాపాడుకునేందుకు పరిమిత మొత్తంలో గోధుమల ఎగుమతులకు అనుమతించింది. అంతేకాదు, బంగ్లాదేశ్పై మరిన్ని ఆంక్షలు విధించింది. రెడీమేడ్ దుస్తులు, రిఫైన్డ్ ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. ఓడరేవు సౌకర్యాలను కూడా ఆపేసింది. ఈ ఆంక్షల వల్ల బంగ్లాదేశ్ దుస్తుల పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. భారత్ ద్వారా 3 దేశాలకు జరిగే ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ ఎగుమతులు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో కీలకమైనవి. ముఖ్యంగా దుస్తుల పరిశ్రమ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఈ ఆంక్షల వల్ల బంగ్లాదేశ్కు సుమారు 66,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లో వచ్చని అంచనా. మరోవైపు ఈ పరిస్థితి భారత్కు లాభం చేకూర్చింది. బంగ్లాదేశ్తో పోటీ వల్ల ఇప్పటి వరకు వెనకబడిన భారత్ టెక్స్టైల్, దుస్తుల ఎగుమతి పరిశ్రమ ఇప్పుడు ఊపందుకుంది. ప్రస్తుతం భారత్ ఈ రంగంలో ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. 2030 నాటికి భారత టెక్స్టైల్ ఎగుమతులు 9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటాయని అంచనా. ఇది ప్రస్తుత 3 లక్షల కోట్లతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. టెక్స్టైల్ రంగం ఎప్పటికీ డిమాండ్లో ఉంటుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన అవకాశం. ఈ రంగం భారత్లో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది, దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. సో ఫ్రెండ్స్, భారత్ గోధుమల ఎగుమతులు ఆపడం సరైన నిర్ణయమా లేక తప్ప? బంగ్లాదేశ్ అమెరికాతో ఒప్పందం చేసుకోవడం వెనక రాజకీయ ఒత్తిడి ఉందా లేక ఇది కేవలం ఆర్థిక అవసరమా? భారత్ బంగ్లాదేశ్తో సంబంధాలను మళ్ళీ బలోపేతం చేసుకోవాలా లేక ఇప్పటిలాగే కఠినంగా వ్యవహరించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.